अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 6వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. నిన్న మనము ఈ ప్రధాన ప్రకృతి అనేది ఈ బ్రహ్మాండమంతా విశ్వంచ వ్యాపించి ఉంది, విభు అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాము. సో సర్వత్ర కార్యదర్శనాత్ విభుత్వం, ఈ ప్రధాన ప్రకృతి ఏదైతే ఉందో మనకు కనిపించే ఎంతవరకు అయితే కనిపించే ఈ సృష్టి బ్రహ్మాండం కనిపిస్తుంది, విశ్వం అంతా కనిపిస్తుందో అంతవరకు ఈ ప్రకృతి యొక్క కార్య జగత్తు అయిన ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి కార్య జగత్తు కాబట్టి ఇది అత్యంత విభుత్వం కలిగి ఉంది, వ్యాపకత్వం కలిగి ఉందని చెప్పి నిన్న వ్యాపకత్వం కలిగి ఉందని చెప్పాను. ఈ బ్రహ్మాండం కంటే మన బయట ఈ కనిపించే బ్రహ్మాండం అంతా కూడా ప్రధాన ప్రకృతి వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండానికి బయట ఎవరు వ్యాపించిన అంటే ఆ ప్రకృతి కంటే అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు కంటే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఆయన కనకడంలో వ్యాపించి ఉన్నాడు, కానీ ఆ బ్రహ్మాండం కూడా బయట ఎవరైనా ఉన్నారంటే ఆ పరమాత్మ ఉన్నాడు, ఇంకెవరు లేదు. ఎందుకంటే సూక్ష్మమైనది ఆ పరమాత్మే. కానీ ఈ బ్రహ్మాండాన్ని అతిక్రమించి ఇంకా అంటూ ఏది లేదు, ఏ పదార్థం లేదు. ఇది కనిపించేది ఏదైతే ఉందో అన్ని చోట్ల పూర్తిగా సమస్తంగా వ్యాపించి ఉంది, విశ్వం అంతా వ్యాపించి ఉంది, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది. అందుకే సర్వత్ర కార్యదర్శన, అన్ని చోట్ల కార్య జగత్తు కనిపిస్తుంది కాబట్టి విభుత్వం ప్రధాన ప్రకృతికి అని చెప్పి మనము నిన్న ప్రస్తావించుకున్నామండి. అస్తు, ఈ రకంగా మనం నిన్న చూసాము. నిన్న చెప్పిన పాటలు ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు, ప్రకృతం అనుస్తామహ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇలా ఈ ప్రధాన ప్రకృతికి విభుత్వం అన్ని చోట్ల వ్యాపించి ఉంది, బ్రహ్మాండం అంతా విశ్వం అంతా వ్యాపించి ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 36వ సూత్రం యొక్క భూమిక ఏమంటున్నదంటే చూడండి, భూమిక ప్రధానస్య విభుత్వం సర్వత్ర కార్యదర్శనాత్ ఉచ్యతే. ఈ ప్రధాన ప్రకృతి అంటే ప్రధాన ప్రకృతి మూల ప్రకృతి అయితే ఉందో సత్వగుణం రజోగుణం సత్వరజ తమోగుణం యొక్క సామ్యవస్థ ప్రకృతి అని చెప్పుకున్నాం కదా. ఈ మూల ప్రకృతి ప్రధాన ప్రకృతి అయితే ఉందో విభుత్వం సర్వత్ర, విభుత్వం అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది, అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఎందుకు? కార్యదర్శనాత్, అన్ని చోట్ల కనిపిస్తుంది కాబట్టి, ప్రత్యక్షంగా దృష్టిగోచరం అవుతుంది కాబట్టి, కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి సర్వత్ర కార్యదర్శనాత్ ఉచ్యతే. ఇది అన్నింటిలో వ్యాపించింది కాబట్టి విభుత్వం చెప్పే బాగానే ఉంది. నహి అనంతత్వాత్, నహి అనంతత్వాత్. ఇక్కడ నహి అనంతత్వాత్ అంటే అంటే మొత్తం సంపూర్ణంగా అది కాదు మనకి, అంటే అనంత జగత్తులో అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, అనంత జగత్తులో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కానీ అనంతంగా ఉండటం వల్ల కాదు. అనంతం అంటే అనంత సంపూర్ణంగా అంటే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, కానీ ప్రకృతి అనేది పూర్తిగా ఎంతైతే వ్యాపించి ఉందో బ్రహ్మాండం అంతా ఆ పూర్తిగా వ్యాపించి ఉంది, విశ్వం అంతా వ్యాపించి ఉంది. దానికంటే అతీతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అందుకే ఆ అనంత పరమేశ్వరునికి అపేక్ష దృష్టిలో ఇలా వ్యాపకత్వం చెప్పబడింది అన్నమాట. కాబట్టి అనంతు ఉన్నందువలన ఇక చెప్పట్లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే అనంతత్వాత్ నా అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. నహి అనంతత్వాత్, పూర్ణంగా అనంతం అంటూ ఏది లేదు. అనంతం అంటే పరమాత్మనే, ఆది అంతం లేనివంటి వాడు. ప్రకృతి కూడా ఎంతైతే వ్యాపించి ఉందో అన్ని చోట్ల వ్యాపించి ఉందంట. దానికంటే సూక్ష్మమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అనంతంగా వ్యాపించి ఉన్నామట. కాబట్టి దాని దృష్టిలో ఇక్కడ పోల్చుకొని చెప్పబడింది అన్నమాట. నహి అనంతత్వాత్ ఎత్ర కుత్ర తస్య లోకాంతర రూపం కార్యరూపే పరిణతి
అంటే ఈ ప్రకృతికి జడ అన్ని చోట్ల వ్యాపించి ఉంది కదా. ఎత్ర కుట్ర ఎత్ర కుట్ర తస్య లోకాంత రూపం. లోకాంతం ఏదైతే కనిపిస్తుందో, ఇప్పుడు 3 లోకాలను చెప్పుకుంటాం, మనకి కనిపించేదైతే కానీ లోకాంతర రూపం అంటే కార్యరూపంలో అంటే మనకు అభివ్యక్త రూపంలో, ప్రకట అవస్థలో, అభివ్యక్త అవస్థలో కార్యరూప పరిణతి అంటే పరిణామం ఏదైతే కనిపిస్తుందో, దాంట్లో పరిణామం ఏదైతే కనిపిస్తుందో తత్రస్థ గతి మంత్రైన, అక్కడ గతి లేకుండా, తత్రస్థ గతి మంత్రైన ఆ గతి లేకుండా అది ఈ కార్య జగత్ కనిపించదు. అంటే ప్రకృతి యొక్క గతి లేకుండా తత్రస్థ గతి మంత్రైన నాశ్యాది, అది మనకు కనిపించదు. ఎందుకంటే యాచ గతి క్షోభాఖ్య భవతి, దాన్ని గతిని క్షోభాఖ్య పేరుతో ఇక చెప్పబడింది. యా గతి క్షోభాఖ్య భవతి యద్విషయ, ఆ విషయంలో కలు ఉక్తం. ఈ విషయం ఏం చెప్పుకున్నామంటే ఒక శ్వేతాస్పద ఉపనిషత్తుకు ప్రమాణం చూపిస్తున్నారు ఇక్కడ. ఏకం బీజం బహుదా యహ కరోతి, అంటే ఒకే బీజాన్ని, ఒకే విత్తనాన్ని, అంటే ఒకే మూల ప్రకృతి తత్వాన్ని తీసుకొని దానికి సమాన రూపమైనటువంటి అనంత బ్రహ్మాండాన్ని, అనంత విశాలమైన కార్య జగత్తుని తయారు చేయబడింది అన్నమాట. అది ఏంటి, ఒక మూలభూతమైనటువంటి ప్రకృతిని తీసుకొని బహుదా యహ కరోతి, అంటే ఒకే తత్వాన్ని తీసుకొని అనేక విధాలుగా, పలు విధాలుగా పరమాత్మని ఈ విధంగా సృష్టించాడు, ఈ విధంగా రచించాడు అన్నమాట. అలాగే ఏకం బీజం యహ బహుదా కరోతి, ఏ పరమాత్మ అయితే అనేక విధాలుగా దీన్ని సృష్టించారో, లోకాంతరుగా సృష్టించారో అని ఇక్కడ చెప్పబడినమాట. తదా కథం తస్య ఆది కారణత స్యాత్ ఇది ఉచ్యతే. పైన విభుత్వం లోకాంత కనిపించే వరకు బాగానే కనిపించే, అందుకే విభుత్వం చెప్పాం. కానీ ఇక్కడ ఈ ఒకే బీజాన్ని, ఒకే తత్వాన్ని, ప్రకృతిని తీసుకొని అనేక విధాలుగా ఈ పరమాత్మ తయారు చేశాయి కదా. దానికి తదా కథం తస్య ఆది కారణత స్యాత్, దానికి ఆది కారణత ఎలా సంభవిస్తుంది అని మళ్ళీ ప్రశ్న వేశాడు. అక్కడ ముందు చెప్పుకోవచ్చాము ఆది కారణత ఈ రకంగా ఉంటుందని. ఘటము మఠము అని చెప్పుకున్నామాట. అంటే కుండకి మూల కారణం కార్య జగత్ ఏ విధంగా, అది దీనికి కారణం ఏముంటుంది, దీనికి కారణం ఎలా అవుతుంది అంటే ఒక కార్య వస్తు, కార్యద్రవ్యం, దానికి మూల కారణం ఏంటి, దానికి మూల కారణం ఏంటి, అలాగే అంతిమ తత్వం వరకు మనకు ఏ విధంగా ఉంటుంది, కార్య జగత్ ఏ విధంగా పరిణామం చెందుతుందో మనం చూసాం. కానీ ఇక్కడ మళ్ళీ అదే ప్రశ్న ఇంకో రకం తిప్పి ఏకం బీజం బహుదా యాకౌతి తదా, అటువంటి సమయంలో, సందర్భంలో కథం తస్య ఆది కారణత స్యాత్, దానికి పూర్తి ఆది కారణత ఏ విధంగా సంభవిస్తుంది అని చెప్పి, ఇప్పుడు ఒకే బీజం అనేక విధాలుగా 10 విధాలుగా తయారు చేశాడనమాట. అది దానికి ఆది కారణత ఎలా సంభవిస్తుంది చెప్పి పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావించాడట. అంటే గతియుక్తమైంది కదా, గతి నిరుక్తంగా నిరంతరం గతి నడుస్తూనే ఉంటుంది. నీకు ఆది ఎలా చెప్పగలుగుతాం, నిరంతరంగా గతిశీలంగా ఉంది, విద్యమానం గతితో యుక్తమై ఉన్నమాట. నిరంతరం గతిశీలంగా ఉన్నప్పుడు దానికి ఆది కారణత ఎలా సంభవిస్తుంది, ఆది ఎక్కడ ఉంటుంది, ఆది కారణత నువ్వు పైన చెప్పావు, ఆది కారణత అని చెప్పి అది ఎలా సంభవిస్తుంది అంటే దానికి సమాధానం సిద్ధాంతం చెప్తున్నాడు. గతి యోగేపి, దాంట్లో ఈ ప్రకృతిలో ప్రధాన ప్రకృతి నిరంతరంగా పరిణామం చెందుతున్నప్పటికీ కూడా, నిరంతరంగా పరివర్తన చెందుతున్నప్పటికీ కూడా గతి యోగేపి ఆది కారణత, దాంట్లో ఆది కారణత్వంలో అహాని, దానికి హాని కలగదు, దానికి నష్టం కలగదు అన్నమాట. ఎలాగంటే అణువత్, అణువు ఉంటుంది, నిరంతరంగా గతి చేసేంత మాత్రాన అది ఏమన్నా దానికి ఆది అంతం లేదని కాదు, ఖచ్చితంగా ఆది ఉంది. గతి యోగేపి ఆది కారణత, ప్రకృతికి ఆది కారణత అనేది ఉంటుంది. అది ఆ గతికి అహాని, దానికి హాని కలగదు, నష్టం కలగదు. ఏ రకంగా అంటే అణువుకి సమానంగా. అంటే పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఏంటంటే నిరంతరంగా పరిణతి చెందుతూ ఉంది కదా, పరివర్తన చెందుతుంది కదా, అంటే నిరంతరం గమ్యమానంగా ఉంది, గతిశీలంగా ఉంది. గతిశీలంగా ఉన్నప్పుడు దానికి ఆది ఎలా చెప్పగలుగుతావు, నువ్వు ముందు ఆది కారణత ప్రధాన ప్రకృతికి అని చెప్పావు, ఇప్పుడు ఆది కారణం ఎలా సంభవిస్తుంది అని పూర్వపక్షి ఇక్కడ అడిగాడు అనమాట. దానికి సిద్ధాంతి లేదంటే గతి నిరంతరంగా గతి విద్యమానంగా ఉన్నప్పటికీ కూడా ఆది కారణతలో హాని అంటూ ఏమి ఉండదు. ఎలాగంటే అణువుకి సమానంగా, అణు సూక్ష్మంగా ఉంటాయి. అనేక అణువుల సమూహంతో ఒక ద్రవ్యం, ఒక పిండం, ఒక పదార్థం తయారవుతుందన్నమాట, ఒక తత్వం తయారవుతుంది. కానీ అవి సూక్ష్మకణాలు అలాగే ఉంటాయి, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు, ఎటువంటి హాని కలగదు దానికి. అందుకే అహాని, అణుకి సమానంగా, అణుకి సమానంగా అని చెప్పి సిద్ధాంతం ప్రస్తావించాడు. చూడండి ఇక్కడ భాష్యంలో గతి యోగేపి ఆద్య కారణత అహాని, అణుకి సమానంగా. సో గతి యోగేపి తథావిధ, అంటే ఆ విధమైనటువంటి గతి యోగేపి, గతి విద్యమానంగా ఉన్నప్పటికీ కూడా తథావిధ లోకాంతర రూప పరిణామ ప్రాప్తయే, అంటే లోకాంతర రూప పరిణామ ప్రాప్తి కోసం అట. లోకాంతర రూప పరిణామ ప్రాప్తి అంటే పరిణామం పొందడం కోసము
గతి సంబంధేపి లోక పరిణామం నిరంతర పరిణామం పరివర్తన చెందుతూ ఉన్నప్పుడు దానికి గతిశీలంగా ఉంటుందట. అలాంటి ప్రాప్తి కోసం నిరంతరంగా గతిశీలంగా ఉన్నప్పటికీ కూడా లోకాంతర రూప పరిణామ ప్రాప్తించడం కోసము గతి సంబంధేపి గతితో సంబంధం ఉన్నప్పటికీ కూడా గతి సంబంధేపి లేదని దాన్ని ఏం చెప్పాడు, క్రియా సంబంధేపి క్రియా సంబంధంతో ఉన్నప్పటికీ కూడా తస్య ఆద్య కారణతాయా కలు అహాని నా హానిది భవతి. అహాని అంటే నా హానిది భవతి. హాని అంటూ ఏముండదు. అది క్రియా సంబంధం ఉన్నప్పటికీ కూడా గతితో సంబంధం ఉన్నప్పటికీ కూడా ఆది కారణతాయ ఆది కారణతుల ప్రధాన ప్రకృతి మూల ఆది కారణం ఆది ఉపాధిని కారణం అలా చెప్పడంలో హాని అంటూ ఏం లేదు. అంటే నా హానిది భవతి హాని అంటూ ఏది ఉండదు. ఎలాగంటే అణువుకి సమానంగా అని చెప్పాడు. ఏంటి అణువుకి సమానం, ఏ రకంగా ఆ దృష్టాంతం చూపిస్తున్నారు చూడండి. యథ మనం ముందు చెప్పుకున్నాం, స్లైడ్ మార్చండి. యథ అణవు అంటే అణువులు అంటే సూక్ష్మ పరమాణువులు అనమాట. యథ అనవ గతి యోగాత్ క్రియా సంబంధాత్ ఖలు ఘట మఠ వస్త్రాదికస్య ఆది కారణతాం భజంతే. ఏ విధంగా అయితే అణువులు సూక్ష్మ అణువులు ఏవైతే ఉన్నాయో అవి ఘటంలో మఠంలో వస్త్రాధికంలో మనం పైన చెప్పిన విధంగా మూలతత్వము ఘట నుంచి కపాలం నుంచి మృత్పిండం నుంచి చూర్ణం, ఆ చుది నుంచే సూక్ష్మ అవయవ భాగము సూక్ష్మ మిట్టి యొక్క కణాలు ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే మఠంలో కూడా ముందు భిత్తి ఉంటుంది, దాని తర్వాత ఇష్టికాహ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ మృత్పిండం చూర్ణం ఉంటుంది. ఈ రకంగా సమూహం ద్వారా కలయిక ద్వారా మనకు ఒక మఠం ఏర్పడినమాట. అలాగే వస్త్రంలో కూడా కార్పాస్ నుంచి లాస్ట్ మూలతత్వం వరకు మనం వెళ్ళామన్నమాట. ఈ రకంగా ఆది కారణతాం భజంతే. ఆది కారణం ఏ విధంగా పొందుతున్నాయో ఘటము మఠము వస్త్రాధికం ఏ విధంగా అయితే ఇక్కడ ఆది కారణం చూపించామో అలాగే ఇక్కడ కూడా గతి యోగా క్రియా సంబంధాదపి గతి యోగం ఉన్నప్పుడు క్రియా సంబంధం ఉన్నప్పటికీ కూడా ఘట మఠ వస్త్రాధికస్య ఆది కారణతం భజంతే. ఏ విధంగా ఆది కారణం పొందుతాయో ఎలాగైతే పొందుతాయో అలాగా ఇక్కడ కూడా పార్థివాది అణవో గతి యోగే. ఈ పార్థివ అంటే పృథివ్యాది అణువులు ఏవైతే ఉన్నాయో పృథ్వీతత్వ భూత అణువులు ఏవైతే ఉన్నాయో తథైవ ప్రధానస్యాపి గతి యోగో నా ఆద్య కారణతాయ ఘాతక. ఈ రకంగా ప్రధాన ప్రకృతి ఏదైతే ఉందో గతి యోగం ఉన్నప్పటికీ కూడా ఆది కారణత అనేది ఇక్కడ హాని కలగదు అని ఈ రకంగా చెప్పాడు. అందుకే ఇక్కడ దృష్టాన్ని చెప్పాడు. గతి యోగాత్ అంటే క్రియా సంబంధాత్ ఖలు ఘట మఠ వస్త్రాధికస్య అంటే ఆది కారణత భజంతే. ఈ విధంగా అవి పొందుతున్నాయి, ఆది కారణం పొందుతున్నాయో ఎలాగైతే పొందుతున్నా అలాగే పార్థివాది అణవో గతి యోగే అంటే పృథివీ పిండాదికానం. గతి ఎలా ఉంది, పృథివీ పిండాదిక అంటే పృథివీ పిండ రూపంలో ఏ విధంగా ఉత్పన్నమైందో అలాగా పృథివీ పిండాదికానం మూల కారణాన్ని సంతి. పృథ్వీతత్వంలో పృథివీ మహాభూతంలో మూల కారణాలు ప్రకృతి సత్వగుణం రజోగుణం తమోగుణం యొక్క సామ్యావస్థ ఈ విధంగా సూక్ష్మ రూపంలో ఉంటుంది. అట్లా మూల కారణాన్ని సంతి తథైవ ప్రధానస్యాపి గతి యోగే నా ఆద్య కారణతాయ ఘాతక. కానీ ప్రధాన ప్రకృతిలో కూడా ఏ విధంగా స్థూల పదార్థంలో మనకు మూల కారణత ఏ విధంగా కనిపిస్తుందో అలాగే మూలాతి మూలమైనటువంటి అన్నిటికీ కారణభూతమైనటువంటి ఆ ప్రకృతి యొక్క తత్వాన్ని ఇక్కడ ఆ ప్రధానస్యాపి గతి యోగ ప్రధాన ప్రకృతి గతి యుక్తంతో ఉన్నప్పటికీ కూడా నా ఆద్య కారణతాయ ఆది కారణత ఏదైతే ఉందో దానికి నా ఘాతకం అనేది కలగదు, అంటే హాని కలగదు. మూల ప్రధాన ప్రకృతి అనేది ఖచ్చితంగా ఉపాదాన కారణం అనేది ఖచ్చితంగా స్వీకరించాలి, దాంట్లో సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ పూర్వపక్షం ఏమంటున్నా అంటే సరే అణువత్ ఇది ఉచ్యతే, అణువుకి సమానంగా
ఏ విధంగా ప్రతి పదార్థంలో సూక్ష్మంగా అణు యొక్క పరిమాణం ఉంటుందో, అణు పరమాణువులు ఉంటాయో ఇక్కడ కూడా ఉంటాయి, బాగానే ఉంది. అణువత్ ఇది ఉచ్యతే, అణుకి సమానంగా ఇక్కడ కూడా, ఇక్కడ అంటే ప్రధాన ప్రకృతి యొక్క అణువులు కూడా ఇక్కడ సంభవిస్తాయని చెప్పాం. సో ఆ రకంగా అణువత్ ఇది ఉచ్యతే యది ప్రసిద్ధానాం అణూనాం ఇవ ఆది కారణత ప్రధానస్యాపి తర్హి కృతం స్యాత్. అనుస్వీకారే నా పునః ప్రధాన స్వీకారస్య ఆవశ్యకత ఇది ఆకాంక్షయం ఉచ్యతే. అంటే పూర్వపక్షం మరి ఈ విధంగా ప్రస్తావిస్తున్నా అంటే ఇక్కడ ప్రశ్నకర్త అణువుకి సమానంగా చెప్పే బాగుంది, అణువుకి సమానంగా ఉంది. కానీ ప్రసిద్ధమైన అణువులకి సమానంగా అంటే కొన్ని దాంట్లో ముఖ్యాతి మూల కారణం అత్యంత ముఖ్యమైన ప్రసిద్ధమైన అణువులు పరమాణువులు ఉంటాయి కదా, దానికి ఒకవేళ ప్రసిద్ధమైన అణువులకి సమానంగా ఆది కారణత అనేది ప్రధాన ప్రకృతి కూడా ఉందనుకోండి, అటువంటిప్పుడు అణువు స్వీకరించడంలో కార్యసిద్ధి కలుగుతుందన్నమాట. అణువునే స్వీకరించడంలో కార్యసిద్ధి కలుగుతుంది. అటువంటి ప్రధాన ప్రకృతి స్వీకరించడం అవసరం ఎందుకు? ఇక్కడ నువ్వేం చెప్తున్నావు, అణువుకి సమానంగానే ఇక్కడ కూడా అణువులకు సమానంగా ఆది కారణత ఉంటుంది ప్రధాన ప్రకృతి కూడా అంటున్నావు కదా. అటువంటిప్పుడు అణువుల్ని పరమాణులు స్వీకరించవచ్చు కదా. ఆ పరమాణులు స్వీకరించకుండా ఆది ఉపాదాన కారణత ప్రకృతిని ఎందుకు స్వీకరిస్తున్నావు? ఇక్కడ అణువుకు సమానంగానే ఇక్కడ ప్రధాన ప్రకృతికి ఉంటుంది అంటున్నావు. అటువంటిప్పుడు అణువే పరమాణువు ఎందుకు తీసుకోకూడదు? మూల ప్రకృతి ప్రధాన ప్రకృతి ఎందుకు అంటున్నావు అని పూర్వపక్షి మళ్ళీ ఇక్కడ ఈ రకం ప్రశ్నించామట. చూడు, అనువత్ ఇది ఉచ్యతే ఇది ప్రసిద్ధానాం అణునాం ఇవ ప్రసిద్ధమైన అణువులకు సమానంగానే ఆద్య కారణత ప్రధానస్య అంటే ప్రధాన ప్రకృతి కూడా ఉంటుంది. అటువంటిప్పుడు కృతం స్యాత్ అనుస్వీకారే అంటే అదే అణువే స్వీకరించవచ్చు కదా. నా పునః ప్రధాన స్వీకారస్య ఆవశ్యకత, ఇప్పుడు ప్రధాన ప్రకృతి స్వీకరించే అవసరం ఏముంది? అంటే ప్రధానస్యాపి తర్హి కృతం స్యాత్ అనుస్వీకారే, అణుగా అదే స్వీకరించాలి. మూల ప్రకృతి, మూల తత్వము, మూల ప్రధాన ఉపాదానత అనేది అణువునే తీసుకోవచ్చు కదా. నా పునః ప్రధానస్య స్వీకారస్య ఆవశ్యకత ఇది ఆకాంక్షం ఉచ్యతే. కాబట్టి నువ్వు అణు అని చెప్పిన అణువుకు సమానంగా విధంగా దృష్టాన్ని చూపించావో, అణువునే పరమాణునే నువ్వు ఆది కారణత, ఆది ఉపాదాన కారణత స్వీకరించవచ్చు కదా. ప్రధాన ప్రకృతి ఆది కారణంగా చెప్పడానికి అవసరం ఏముంది? ఇలాంటి ప్రశ్న జిజ్ఞాస అడిగినప్పుడు సిద్ధాంతి దీనికి సమానం చెప్తున్నా అండి. చూడండి, ప్రసిద్ధాఖ్యం ప్రధానస్య నాణ్యమ. ప్రసిద్ధి ఆఖ్యం, దాన్ని ప్రసిద్ధాది ఆధిక్యము ప్రధానస్య నాణ్యమ. అంటే ప్రసిద్ధమైన ఆధిక్యం ఏదైతే కనిపిస్తుందో ప్రసిద్ధాది ఆధిక్యం ప్రధానస్య అంటే ప్రధాన ప్రకృతికి ఆధిక్యత అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఆధిక్యత అంటే అన్ని చోట్ల అన్ని సమస్త బ్రహ్మాండానికి లోకాంత విశ్వంతా వ్యాపించే మూల కారణం అన్నమాట. కానీ అన్ని పరమాణులు అన్ని చోట్ల వ్యాపించి ఉండవు. నువ్వు పరమాణు తీసుకో అంటున్నావు కదా, ప్రధాన ప్రకృతి ఉపాదాన కారణం ఎందుకు అంటున్నావు? అన్ని సమస్త బ్రహ్మాండ సమస్త రచనకి అణువులనే ప్రధాన ప్రకృతి ఎందుకు స్వీకరించలేదు అంటే, ఒకవేళ అణువులను స్వీకరిస్తే ఏమవుతుంటే, అణువులు ఏ విధంగా ప్రధాన ప్రకృతి అన్ని చోట్ల వ్యాపించి ఉందో, ప్రతి పదార్థంలో వ్యాపించి ఉందో, అలాగా అన్ని పరమాణువులు అన్ని చోట్ల వ్యాపించి ఉండవు, అన్నిటికీ కారణభూతంగా ఉండవు. కేవలం ప్రధాన ప్రకృతి మాత్రమే కారణభూతంగా ఉంటుంది. అందుకే ప్రసిద్ధ ఆధిక్యం ప్రధానస్య నా నియమ, ప్రసిద్ధాధిక్యం ప్రధానస్య నా నియమ. కాబట్టి విశుద్ధత అనేది ఆధిక్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కానీ నియమం అంటే ఏమీ లేదు అని ఇక్కడ సిద్ధాంతం చెప్పామంట. చూడండి, జగత్ కారణత్వేన ప్రసిద్ధేభ్యో అనుభ్య, ఈ జగత్తుకి కారణంలో, ఈ జగత్ ఉత్పన్నం చేయడంలో భాష గమనించండి. జగత్ కారణత్వేన అంటే ప్రసిద్ధేభ్యో అనుభ్య, ప్రసిద్ధమైన అణువులతోటి ఆధిక్యం అంటే జ్యేష్ఠ్యత్వం, దాన్ని ఓపెన్ చేసేప్పుడు ఆధిక్యం అంటే అత్యధికంగా ఉందని, అంటే అన్నిటికీ కారణభూతంగా ఉందన్నమాట. ఆధిక్యం అంటే జ్యేష్ఠ్యత్వం అంటే శ్రేష్ఠత కలిగి ఉంది, జ్యేష్ఠత్వం కలిగి ఉందన్నమాట. అటువంటి ప్రధానస్య ఆది కారణతాయాం,
అటువంటి ప్రధాన ఆది కారణభూతమైనటువంటి ప్రధాన ప్రకృతికి అతో నియమో అతో నా నియమ నియమో నా యద్ అనవహ సమస్తస్య జగతః అపి ఆది కారణతం భజేదన్. కాబట్టి ఇక్కడ కేవలము ప్రధాన ప్రకృతికి మాత్రమే కారణభూతంగా ఉంది. నియమం ఇక్కడ అతో నియమో నా యద్ అనవహ సమస్తస్య జగతః సమస్త జగత్ బ్రహ్మాండానికి సమస్త జగత్తుకి జగతో అపి ఆద్య కారణతం భజంతే. ఇవన్నీ కూడా ఆద్య కారణతం భజేరన్, ఇవి ఆద్య కారణం పొందుతున్నాయి. అంటే మూల ప్రకృతిగా ఏ విధంగా పరమాణు చెప్పాను, పరమాణు సంపూర్ణ పదార్థానికి ద్రవ్యానికి కారణభూతంగా ఉండవట. మూల ప్రకృతి మాత్రమే ప్రధాన అన్నిటికీ జగత్తు మొత్తానికి బ్రహ్మాండానికి మొత్తానికి కారణభూతంగా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ అది ఇందులోనే ఉంటుంది, ఇందులో ఉండని చెప్పి నియమం అంటే ఏది లేదు. అంటే ప్రధాన ప్రకృతికే మూల కారణత మనం స్వీకరించాలి. అందుకే అతను నియమం ఏది అనవహ సమస్తస్య జగతోపి ఆద్య కారణతాం భజన, ఆది కారణం పొందుతున్నాయి. ఎందుకంటే భవంతు ఖలు పృథివ్యాది పిండానాం యద్వా, అంటే పృథివ్యాధి అంటే పృథివీ మహాభూతం అనే పిండంలో అయితే ఉన్నాయో అలాగే యద్వా పృథివ్యాధి భూతానం ఆది కారణాన్ని, అంటే ఆద్య కారణం పృథివీ మహాభూతానికి ఉత్పన్నం కావడానికి ఆది కారణభూతమైన తత్వాలు ఏవైతే ఉన్నాయో పృథివీ మహాభూతం ఉత్పన్నం కావడానికి ఆది కారణం అని ఏ విధంగా తయారైంది. పృథివ్యాధి భూతానం ఆద్య కారణాన్ని తే అనవహ, అంటే అనుస్వరూపమైనటువంటివి ఏవైతే ఉన్నాయో తేషాం సూక్ష్మాంశాః తన్మాత్రాఖ్యాః, వాటి ఈ పృథివీ మహాభూతాలు, అగ్ని మహాభూతం, జల మహాభూతం ఏవైతే ఉన్నాయో వాటికి సూక్ష్మాంశాలు అనుభూతాలు ఏముంటున్నాయి అంటే పృథివీ మహాభూతం ఉత్పన్నకానికి మూల తత్వం ఏంటి, మూల సూక్ష్మ కారణం ఏంటి అంటే ఇక్కడ క్రమంగా పృథివీ జల అగ్ని వాయు ఆకాశానికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ సూక్ష్మ కణాలు, సూక్ష్మ అవయవాలు అన్నమాట. వీటి ద్వారానే ఈ పృథివీ మహాభూతం ఏర్పడింది. అంటే వీటికి కారణం అన్నమాట. ఈ పృథివీ మహాభూతం ఏర్పడడానికి కారణం ఏంటి, శబ్ద స్పర్శ రూప రసగంధం. ఇక్కడ పృథివీలో గంధగుణం అన్నమాట. పృథివీలో ఉంది, పృథివీలో రూపరస గంధగుణం ఉందన్నమాట. ఇక్కడ ఆ గంధగుణం ఉంది కాబట్టి అది సూక్ష్మంగా ఉందన్నమాట. దాని కారణం గంధగుణం ఉంది కాబట్టి పృథివీ మహాభూతంగా ఉత్పన్నమైంది. అలాగే శబ్ద రూపరస గంధాలు కూడా అన్ని చోట్ల ప్రతి మహాభూతానికి అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదే తే అనవహ తేషాం సూక్ష్మాంశాః, వాటిలో సూక్ష్మాంశాలే ఉన్నాయి పృథివీ మహాభూతాల్లో. అంటే తన్మాత్రాఖ్య, తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఉన్నాయి. కాబట్టి పరంతు తేభ్యోపి, వాటికి కూడా కారణం ఏంటి, సరే పృథివీ మహాభూతాలకు పృథివీ జల అగ్ని వాయు ఆకాశకి కారణం ఏంటంటే తన్మాత్రలు చెప్పాం. ఆ తన్మాత్రలు కారణం ఏంటి, పరంతు తేభ్యోపి కారణం అహంకారం, దానికి కూడా కారణం ఏంటి, అహంకారం కారణము. తస్యాపి అహంకారం ఎలా ఉత్పన్నమైంది, తస్యాపి కారణం మహాతత్వము. మహాతత్వం ముందు చెప్పిన విషయాన్ని మూడు రకం ప్రస్తావిస్తున్నాడు. మహాతత్వము పునః తస్యాపి కారణం, ఆ మహాతత్వం ఎక్కడి నుంచి ఉత్పన్నమైందంటే తస్యాపి కారణం ప్రధానం తస్యాపి కారణం ప్రధానం అంటే మూల ప్రకృతి, సత్వగుణము రజోగుణం తమోగుణంతో యుక్తమైనటువంటి సామ్యవస్థమైనటువంటి ప్రకృతి. ఈ రకంగా ఆది కారణత అనేది ప్రధాన ప్రకృతికి సంభవిస్తుంది. అతః ప్రధానస్య ఆద్య కారణతాయం ఆధిక్యం, అంటే జ్యేష్ఠ్యం అనుభ్య, అణుల కంటే కూడా ప్రధాన ప్రకృతి మూల ప్రకృతి అయితే ఉందో ఆ పరమాణుల కంటే కూడా అత్యంత ఆధిక్యంగా ఉంటుంది. ప్రతి కణంలో ప్రతి పదార్థంలో కనిపించేది లోకాంతంలో అన్నిటికీ మూల ప్రధానభూతంగా ఉంటుంది. కానీ మూల పరమాణులు ఏవైతే ఉన్నాయో ప్రధాన ప్రకృతికి ఆ అణువులను అన్ని చోట్ల వ్యాపించి ఉండదు. అత్యంత ఆధిక్యం అనేది ఎక్కువగా మూల ప్రధాన ప్రకృతికే ఉంటుంది. అందుకే ప్రసిద్ధ ఆధిక్యం అనేది ప్రధానస్య ఎందుకు చెప్పామంటే ఇందువల్లనే అన్ని చోట్ల ఇదే వ్యాపించి ఉంటుంది. అందుకే జ్యేష్ఠత్వంగా చెప్పబడింది. ఎందుకంటే అణుల కంటే కూడా ఇదే ఆధిక్యంగా ఉంటుంది, ప్రధాన ప్రకృతికే ఆధిక్యంగా ఉంటుంది. అందుకే ఇక్కడ నా నియమ అంటే నియమం అంటే ఇక్కడ ఏం చెప్పలేదు, ఇందులోనే ఉంటుంది, ఇక్కడ ఉండవని చెప్పి దీనికి అలా చెప్పబడలేదు అనమాట. కాబట్టి ఆధిక్య కారణంగా మనం ప్రకృతిని స్వీకరించాలి, అణువును స్వీకరించకూడదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. సో వాటికే సూక్ష్మాతి సూక్ష్మభూతమైనటువంటి కణాలు ఏ ఉన్నాయి పృథ్వీ మహాభూతాలని అదే విషయాన్ని ఇక్కడ మన కింద ప్రస్తావించాడు. చూడండి, అయం అన్యో అపి హేతు, అంటే ఈ ప్రధాన ప్రకృతికి ఆధిక్యత అనేది ఎలా ఉంటుంది, ఎందుకు ప్రధాన ప్రకృతిని తీసుకోవాలి, అణువులను ప్రధాన ప్రకృతిగా ఎందుకు తీసుకోకూడదు, సూక్ష్మ పరమాణులు ఏవైతే ఉన్నాయో వాటిని అణుస్వరూపంగా ఎందుకు తీసుకోకూడదు, ప్రధాన ప్రకృతి మూల ఉపాదానత్వమైన ప్రకృతిగా సంభవిస్తుంది ఎందుకు తీసుకోవాలంటే దాంట్లో ఇంకొక అపర హేతు. అయం అన్యో అపి హేతు ప్రధానస్య జ్యేష్ఠ్యే యత్,
అంటే ప్రధాన ప్రకృతికి జ్యేష్ఠత్వం ఉంటుంది, శ్రేష్ఠత్వం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ వేరే హేతు ద్వారా కూడా పైన చెప్పిన సూత్రానికి పుష్టిగా ఇంకో రకంగా ఇక్కడ ప్రస్తావించాడు మహర్షి, కపిల మహర్షి. ఏం చెప్పాడు? సత్వాదీనాం అతద్ధర్మత్వం తద్రూపత్వాత్. సత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయో అతద్ధర్మత్వం, అతద్ధర్మత్వం అంటే దాంట్లో ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి ఇంకేం కాలేదు. అతద్ధర్మత్వం అనేది అది తద్రూపత్వ, దాంట్లో ఉండే రూపగుణం కారణంగా అలాగా సత్వాది అంటే సత్వగుణాన్ని రజోగుణం తమగుణం యొక్క సామ్యవస్థ ప్రకృతి చెప్పారా, వాటిలో ప్రతి తత్వానికి ఒక గుణ వైశిష్టం ఉంటుంది, ఆధిక్యత ఉంటుంది అన్నమాట. వాటి యొక్క రూపాన్ని బట్టి మనం దానికి ఆ తత్వాన్ని మనం పరిగణిస్తామట. అది ఇక్కడ చెప్పాడు. సత్వాదిన అతద్ధర్మత్వం తద్రూపత్వం, దాని యొక్క రూపాన్ని బట్టి చెప్పబడింది. అదేంటో చూద్దాం. సత్వాదినం అతద్ధర్మత్వం తద్రూపత్వ, రూపం వలన అలా చెప్పబడింది. ఏంటంటే సత్వ రజస్ తమసాం అతద్ధర్మత్వం అంటే ప్రధాన అధర్మత్వం, ప్రధాన ధర్మత్వం. అతద్ధర్మత్వం అంటే ఇక్కడ ప్రధాన ధర్మత్వం అంటే ప్రధాన ప్రకృతి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అంటే తద్రూపంగా ఉండటం వల్ల, అంటే సత్వగుణము రజోగుణం तमो गुणम के प्रकृति के धर्म नहीं तद्रूप होने से। అంటే ఇక్కడ ఇవి సత్వగుణం అనేది రజోగుణం అనేది తమో గుణం, ఇవి వాటి యొక్క ధర్మాలు కాదు, ఇవి తద్రూపం అన్నమాట. వాటి యొక్క రూపస్థితి అలా ఉంది. ఇది ఇప్పుడు ఈ ధర్మం ఈ ఈ ద్రవ్యాన్ని, ఈ ధర్మం ఈ గుణాన్ని అని చెప్పి చెప్పుకుంటామట. అట్లా ద్రవ్యంలో స్థితమైంది కాదు ధర్మం ఇది. ఇక్కడేంటి స్వయం అక్కడ సత్వగుణము రజోగుణం ఇది ధర్మం కాదు, అది స్వయం తద్రూపం అలా ఉంది. సత్వగుణం యొక్క రూపం ఇలా ఉంటుంది కాదు, రజోగుణం యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది, తమో గుణం యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది అని ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి నాహి సత్వరజస్తమాంసి ప్రధానస్య ధర్మ గుణా, ప్రధాన ప్రకృతి అయితే దానికి ధర్మాలు కాదు ఈ మూడు గుణాలు, సత్వగుణం రజోగుణం తమగుణం అంటే. సో ధర్మా అంటే గుణా సంతి కింటు తద్రూపత్వాద్ తద్ స్వరూప, దాని యొక్క స్వరూపం అటువంటి సత్వగుణము రజోగుణం స్వరూపం ఇలాగే ఉంటుందన్నమాట. సత్వగుణం అంటే ప్రకాశనము, రజోగుణం అంటే గతిశీలము, తమో గుణం అంటే స్థితిశీలం, స్థిమితంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఇది వాటి యొక్క స్వభావం, వాటి యొక్క స్వరూపం అనమాట. అందుకే ఇదే విషయంలో మనం ముందుకు చెప్పుకున్నాం. ఉక్తం హి పూర్వం, ఏం చెప్పుకున్నాం పూర్వంలో? సత్వ రజస్ తమసాం సామ్యవస్థ ప్రకృతి, సత్వగుణము రజోగుణము తమో గుణము సామ్యంగా ఉంటే సమానంగా ఉంటుందని ప్రకృతి అంటాము. కానీ ధర్మాలు కాదు. ప్రధాన ప్రకృతికి సత్వగుణము రజోగుణం తమో గుణం అనేవి ధర్మాలు కాదు, వాటి యొక్క స్వరూపం అన్నమాట. కాబట్టి అందుకే సత్వగుణము రజోగుణము తమో గుణం యొక్క సామ్యావస్థని ఇక్కడ ప్రకృతి అని చెప్పబడింది, ఇవి ధర్మాలు కాదు. ఎందుకంటే అణువస్తు అంటే సూక్ష్మ ప్రమాణం ఏవైతే ఉన్నాయో సత్వ రజస్తమో తమో గుణవంతో నా తమో గుణవంత నాతో తద్రూప నాతో తద్రూపా తత్ మయా అణువులు మాత్రం అణువస్తు అది అణువులు. ఇక్కడేమో సత్వగుణం రజోగుణం తమగుణం వెళ్ళి ప్రధాన ప్రకృతి ధర్మాలు కావని చెప్పాను. ఎందుకంటే వాటి యొక్క స్వరూపం రూపం ఉంది కాబట్టి దాని యొక్క స్వరూపము వాటి ప్రకాశస్థితి గతిస్థితి స్థితిశీలం అనే గుణాలు ధర్మ స్వభావం అందులో స్వాభావికంగా ఉంది కాబట్టి. కానీ కానీ అణువులు మాత్రం పరమాణులు మాత్రము సత్వ రజ తమోవంత ఇవన్నీ కూడా ఏంటి అణు పరమాణులు ఏమిటి సత్వగుణముతో యుక్తమైన ఆధిక్యంగా దాంట్లో ఎక్కువగా ఆధిక్య స్థితిలో ఉన్నాయన్నమాట. ఏంటివి? సత్వ రజస్తమో గుణవంత. ఇవేంటివి? అణు పరమాణులు మాత్రం సత్వగుణంతో ప్రధానమై ఉన్నాయి, ఒకసారి రజోగుణంతో ప్రధానమై ఉంటాయి, ఒకసారి తమో గుణంతో ప్రధానమై ఉంటాయి అన్నమాట. ఈ రకంగా సత్వ రజస్తమో గుణవంత ఇవన్నీ అణువులు మాత్రము ఈ మూడు గుణాలతో యుక్తమై ఉన్నాయి. నాతో తద్రూపాహ తన్మయాహ అంటే వాటి రూపం కాదు ఇవన్నీ. సత్వగుణం రజోగుణం తమగుణం ఇవి అణు యొక్క రూపాలు కాదు. కింటు స్వభూత విషయక గంధాది గుణవంతశ్చ ఇవి స్వభూత విషయక
గంధాది గుణవంతశ్చ అంటే స్వస్వభూత విషయకం అంటే ఇప్పుడు పృథివీకి ఏ గుణం ఉంది, అగ్నికి ఏ గుణం ఉంది, నీటికి ఏ గుణం ఉంది, ఆకాశానికి ఏ గుణం ఉంది, అలాగే వాయువుకు ఏ గుణం ఉంది, అలాగే పంచభూతాలకు ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు ఇక్కడ చెప్పారు. కింటూ తత్తద్రూపాహ అంటే తన్మయాహ ఆ దాంట్లో ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ఇక్కడ తీసుకోబడ్డాయట. అందుకే కింటూ స్వభూత విషయకం అంటే ఏ పృథ్వీ మహాభూతం అయితే ఉందో, అగ్ని మహాభూతం అయితే ఉందో, వాయు మహాభూతం అయితే ఉందో, ఆకాశ మహాభూతం అయితే ఉందో వాటి యొక్క విషయాలు, వాటి యొక్క విషయం స్వభూత విషయ గంధాది గుణవంతశ్చ వాటిలో గంధాది గుణాలు ఉన్నాయన్నమాట. అంటే పృథ్వీలో గంధ గుణం ఉంది. అది పూక్తం హి పార్థివస్య అనోహు గంధ తన్మాత్రం. పార్థివ అంటే పృథ్వీ మహాభూతంలో ఉంది. పృథ్వీ మహాభూత అణువు ఏంటి, పృథ్వీ మహాభూతానికి అనుస్వరూపం పరమాణు ఏంటంటే గంధ తన్మాత్రం సూక్ష్మంగా ఉంటుంది. పృథ్వీ మహాభూతం కంటే కూడా ఈ గంధగణం సూక్ష్మంగా ఉంటుంది. అందుకే పార్థివస్య అనోహు పార్థివ అణువుక గంధ తన్మాత్రం సూక్ష్మ విషయం. గంధ తన్మాత్రం సూక్ష్మంగా ఉంటుంది, సూక్ష్మ విషయం అన్నమాట. అలాగే ఆప్యస్య అంటే జలానికి, ఆప్యస్య అంటే నీటికి రజ తన్మాత్రం తైజసస్య అంటే దీనికి రజోగుణం అంటే గతిశీలంగా ఉంటుంది. జలం అనేది, నీరు అనేది రజోగుణంతో యుక్తమై ఉంటుంది. అందుకే రసతన్మాత్రస్య ఆప్యంలో అంటే నీటిలో ఏ గుణం ఉంది, రసగుణం ఉందన్నమాట. రసగుణం ఉంది కాబట్టి అలాగే పృథివీలో గంధగుణం ఉంది. ఆప్యస్య రసతన్మాత్రం నీటిలో రసగుణం ఉంది. తైజసస్య రూపతన్మాత్రం తైజసం అంటే అగ్ని మహాభూతం లేవుందంటే రూపగుణం ఉంది. అగ్నిలో ఉంది, అగ్నిలో రూపగుణం ఉందన్నమాట. ఇక్కడ అగ్నిలో తైజసస్య రూప తన్మాత్రం, అలాగే వాయువ్యస్య వాయువులో స్పర్శ తన్మాత్రం స్పర్శ గుణం ఉంది. వాయువులో స్పర్శ తన్మాత్రం, ఆకాశ శబ్ద తన్మాత్రం ఆకాశంలో శబ్దం ఉంది అన్నమాట. ఈ రకంగా పృథివీలో గంధగుణము అంటే గంధం అనేది సూక్ష్మ విషయము, రసం జలములో రసము సూక్ష్మ విషయంగా ఉంటుంది. అలాగే తైజసం అగ్నిలో రూపం గుణం అనేది సూక్ష్మంగా ఉంటుంది. వాయువులో స్పర్శ గుణం అనేది సూక్ష్మంగా ఉంటుంది. ఆకాశంలో శబ్ద గుణం అనేది సూక్ష్మంగా ఉంటుంది. ఇవన్నీ కూడా వీటికి ఈ పంచభూతాలకు స్వాస్వ విషయాలు అన్నమాట. ఇవి వాటికి స్వాస్వ విషయాలు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఇది కూడా మనం యోగ దర్శనం వ్యాస భాషలు చెప్పుకున్నామండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రధానస్య న గుణవత్వం అతో జ్యేష్ఠ్యతి. ఇవన్నీ ప్రధాన ప్రకృతికి గుణవత్వాలు కాదు. ఈ జ్యేష్ఠ్యం అంటే అవన్నీ ముఖ్య కారణభూతాలు అన్నమాట. తేభ్యో అనుభ్య తస్య ఇవి అణు పరమాణుల కంటే కూడా అత్యంత ఆధిక్యంలో ఉంటాయి. ప్రధాన ప్రకృతి యొక్క అంశాలంటివి, మూల ప్రకృతి యొక్క అంశాలు అత్యంత ఆధిక్యంగా ఉంటాయి అణుల కంటే, అణు పరమాణుల కంటే కూడా. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎందుకు చెప్పడం అంటే పృథివీ మహాభూతంలో ఏ అణువులు ఉన్నాయండి, పృథివీ గంధ అణువులు ఉన్నాయండి. ఇక్కడ పృథివీ మాత్రం గంధ అణువులు మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ రస తన్మాత్రం యొక్క అణువులు లేవు. ఇక్కడ రసగుణ పృథివీ మహాభూతంలో రసగుణాలు లేవు అన్నమాట. పృథివీలో ఉన్నాయి, గంధ గుణాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ రసగుణం లేదు కదా. అలాగే రసంలో నీటిలో ఏ గుణం ఉంది, రసగుణం ఉంది. రసగుణం ఉంది కానీ ఇక్కడ గంధగుణం లేదు, రూపగుణం లేదు. అంటే నీటిలో రసగుణమే ఉందన్నమాట. అంటే రసగుణం యొక్క అవయవాలు మాత్రమే ఉన్నాయి, పరమాణులు మాత్రమే ఉన్నాయి. రసగుణం యొక్క పరమాణులు మాత్రమే ఉన్నాయి, మిగిలిన పరమాణులు ఇక్కడ లేవు. కాబట్టి అట్లే ఒక తత్వం ఒక చోట ఉన్న పరమాణులు ఇంకొక చోట లేవు, ఇంకో చోట ఉన్న పరమాణు ఇంకొక చోట లేవు. కాబట్టి పరమాణులను ఆది ఉపాదానంగా తీసుకుంటే, ఆది కారణంగా తీసుకుంటే గిన అది అన్ని చోట్ల వ్యాపించదు. ఒక చోట ఉంటుంది, ఒక చోట లేదు. ఇప్పుడే చూడండి పృథివీ మహాభూతంలో గంధగుణం ఉంది. అంటే గంధ గుణంలో ఉండే సూక్ష్మ తంతువులు, సూక్ష్మ అణువులు ఉన్నాయి, సూక్ష్మ పరమాణులు ఉన్నాయి. కానీ ఇక్కడ రస పరమాణులు లేవు అన్నమాట. రూప పరమాణులు లేవు, స్పర్శ పరమాణులు లేవు. అంటే ఇక్కడ పూర్తిగా అన్ని చోట్ల ఈ పరమాణు అన్ని చోట్ల వ్యాపించవు. ఎక్కడైతే నియుక్తం చేయబడ్డాయో అక్కడ మాత్రం వ్యాపించి ఉంటాయి, అక్కడ మాత్రం వ్యాపించి ఉంటాయి. కాబట్టి నువ్వు అణువులను పరమాణులను ఆ ప్రధాన ప్రకృతిగా ఎందుకు తీసుకోకూడదు అంటే ఇందుకోసం తీసుకోలేదు. ఎందుకు అన్ని చోట్ల వ్యాపించుండవు, కానీ ప్రధాన ప్రకృతి అనేది సత్వగుణము, రజగుణం, తమగుణం అన్ని చోట్ల వ్యాపించుండు.
ఆ తత్వం ఈ 3 గుణాలు లేవైతే స్థానం అంటూ పదార్థం ఏది లేదు. అందుకే ఆధిక్యం అనేది జ్యేష్ఠత్వం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రధాన ప్రకృతి మూల ఉపాదాన కారణము. ఈ సృష్టి అన్నిటికీ మూల ఉపాదాన కారణం. దాన్ని స్వీకరించాలి, పరమాణులు స్వీకరించకూడదు. పరమాణులు అన్ని చోట్ల సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల అన్ని ద్రవ్యాలు వ్యాపించి ఉండవు. అది ఏదో ఎక్కడైతే నియుక్తం చేయబడ్డాయో అక్కడ మాత్రం వ్యాపించి ఉంటాయి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. అందుకే ఇక్కడ ప్రధానస్య నా గుణవత్వం, ఇక్కడ అతో జ్యేష్ఠ్యం తేభ్యో అనుభ్య తస్య, అణుల కంటే కూడా జ్యేష్ఠత్వం ఆధిక్యం ఎక్కువగా ఉంది. కానీ పరమాణులు అట్లా అన్ని చోట్ల ఆధిక్యంగా లేవు అనమాట. పృథ్వీ మహాతంలో గంధగుణాలు లేవు, గంధగుణంలో రసగుణాలు లేవు, రసగుణంలో వాయు స్పర్శ గుణాలు లేవు, స్పర్శ గుణంలో శబ్ద గుణాలు లేవు. అంటే ఒకటి ఉంటే ఒకటి లేదన్నమాట. కాబట్టి అన్ని చోట్ల ఈ అణువులు వ్యాపించి ఉండవు. కాబట్టి ఆధిక్యత అనేది అణువుల కంటే కూడా ప్రధాన ప్రకృతిగా ఉంది. కాబట్టి ప్రధాన ప్రకృతి మూల ప్రకృతినే ఇది ఆది ఉపాదాన కాలత అనేది స్వీకరించాలి అని సిద్ధాంతి ఈ రకం కూడా ప్రస్తావించారట. అందుకే సత్వాదినం అధర్మత్వం, సత్వాది గుణాలు అనేటివి సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఇవన్నీ ధర్మాలు కాదు. అవి తద్రూపత్వాది, అవి వాటి యొక్క రూపాలు, వాటి యొక్క స్వరూపం. అది సత్వగుణం రజోగుణం అనేది స్వరూపం, ధర్మం కాదు. కాబట్టి ఆ ధర్మాలు అలా ఉండటం వల్లే వాటి యొక్క ఆధిక్యం అన్ని చోట్ల వ్యాపించి ఉంది. లోకాంతరం వరకు అన్ని వ్యాపకత్వంగా వ్యాపించి ఉంది. ఏ విధంగా పరమాత్మ విభూ రూపంలో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడో అదే విధంగా ఈ ప్రధాన ప్రకృతి అనేది సంపూర్ణ బ్రహ్మాండంలో, సంపూర్ణ విశ్వంలో వ్యాపించి ఉంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందండి? పృథ్వీ మీద వాయువు, అగ్ని అన్ని ఉన్నాయి కదండి, మళ్ళీ సంబంధం లేదు. ఒక దాంట్లో ఇంకోటి కలవు అని చెప్పారు. ఎట్లండి? పృథ్వీ మీద అగ్ని, వాయువు, జలం అన్ని ఉన్నాయి కదండి, కలవవు అని చెప్పారు. ఒకదానికి ఒకటి కలవదు, వేరే వేరే ఉంటాయన్నారు. కలవడం అంటే ఎట్లా కాదు, అది వాటి యొక్క ధర్మం కాదన్నమాట. పృథివీ ఇవి జలాలు అంటే అన్ని పృథివీ మీద అన్ని ఉన్నాయి. కానీ అవి గుణాలు ఎవరివి? ఆ పరమాణులు ఎవరివి? జల మహాభూతాన్ని అంటే నీటి యొక్క మహాభూతం యొక్క అణువులు ఏంటివి? రసగుణం ఉంది. అది ఎల్లప్పుడూ జలం అనేది రసగుణం ఎవరి యొక్క ధర్మం అంటే నీటి యొక్క ధర్మమే అన్నమాట. రూపగుణం ఎవరిది అంటే అగ్ని యొక్క ధర్మమే. ఆ ధర్మాలు ఏ దానికైతే అవే వర్తిస్తాయి. అన్ని కలిసిమెలిసి ఉంటాయి. కానీ ఈ గుణాలు ఎవరివి? శీతత్వ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? అది నీటి నుంచే వచ్చిందన్నమాట. రూపగుణం ఎక్కడి నుంచి? అగ్ని నుంచి వచ్చిందన్నమాట. ఇప్పుడు ఉష్ణగుణం ఎక్కడ ఉంటుంది? ఎల్లప్పుడు ఉష్ణగుణం అంటే ఎల్లప్పుడు అగ్నిలో ఉంటుంది, అది నీటిలో ఉండదు అన్నమాట. అంటే ఏ దాని యొక్క ధర్మాలు ఏ దానికి వర్తించే అవి అక్కడే ఉంటాయి. కానీ ఒకదాని పరస్పర సహయోగంగా అవి ప్రాణి మాత్రకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. కలవడం అంటే ఏమిటి? పరమాణువులు అనేటివి దీంట్లో రావు. అగ్ని మహాభూతం యొక్క పరమాణులు ఏవైతే ఉన్నాయో అవి జల మహాభూతంలో ఉండవు. జల మహాభూతం యొక్క పరమాణులు ఏవైతే ఉన్నాయో అవి వాయు, స్పర్శ పరమాణులు ఏవైతే వాటిలో కలవు అన్నమాట. ఏటికి ఏ దానికైతే గుర్తించబడ్డాయో, నియమించబడ్డాయో అవి అందులో ఉంటాయి ఆ పరమాణులు. ఈ పదం దీంట్లో కలవు అన్నమాట. సరే, అర్థమైందండి? పరమాణువులు చెప్తున్నాడు. వాళ్ళు పూర్వపక్షం ఏమడుగుతున్నాడు? ఈ అన్నిటికీ కానీ జగత్తుకి, సృష్టికి, బ్రహ్మానికి ఆది ఉపాదాన కారణం ఈ పరమాణులు తీసుకోవచ్చు కదా నువ్వు. ఈ ప్రధాన ప్రకృతి ఎందుకు మూల కారణం ఎందుకు అంటున్నావు? ఈ బ్రహ్మాండ ఈ జగత్తుకి మూల కారణం ప్రధాన ప్రకృతి అని చెప్పుకుంటూ వచ్చే సిద్ధాంతి. పూర్వపక్షి ప్రధాన ప్రకృతిని తీసుకోవాలంటే ప్రధాన ప్రకృతి సూక్ష్మంగా ఉంది కదా, అణురూపంలో ఉంది కదా, అణువులనే ప్రధాన మూల ప్రకృతి, మూల ఉపాదాన కారణం అది ఎందుకు తీసుకోకూడదు అంటే అది పరమాణు మూల ఉపాదానంగా తీసుకుంటే ఈ పరమాణులు అన్ని చోట్ల అన్ని కణాలు వ్యాపించి ఉండవు. అవి ఎక్కడ నియుక్తం చేయబడి అందులోనే వ్యాపించి ఉంటాయి. ఆ పరమాణులు వేరే పరమాణులోకి, వేరే తత్వంలోకి, వేరే ద్రవ్యంలోకి రావు. ఇప్పుడు అవి చెప్పాను. పృథివీ మహాభూతంలో పృథివీ మహాభూత గుణం ఏంటి? గంధ గుణం. ఆ గంధ పరమాణులు అనేవి ఇక్కడ ఉన్నాయి, పృథివీలో మాత్రమే ఉంటాయి. ఈ గంధ గుణాలు జల మహాభూతంలో ఉండవు. జల మహాభూతంలో రస పరమాణులే ఉంటాయి అన్నమాట. రస పరమాణులే ఉంటాయి. అంటే ఏ దానికి ఏ మహాభూతానికి అవి స్వాస్వ విషయం అన్నమాట. వీటి గుణాలు కలుస్తాయి. కానీ ఆ తత్వం ఎవరిది అంటే అది రసతత్వం, రస పరమాణువి జలానివే. రూప గుణాలంటివి, రూప పరమాణులంటివి అవి కేవలం అగ్నివే. అవి వాటికే వర్తిస్తాయి. సరే, అర్థమైందండి? రైట్ సార్.
అంటే ఒకదానికొకటి ఇంటర్ఫియర్ అవ్వవు, దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ఏ దాని గుణాలు ఏమి ఉన్నాయి అవి అందులో ఉంటాయి, కానీ వేరే గుణాలు దీంట్లోకి రావన్నమాట. రైట్ సార్, రైట్ సార్. అట్లా అనమాట. నువ్వు పరమాణులే తీసుకోవచ్చుదా, అన్నిటికీ కారణం ప్రధాన ఈ జగత్తు, ఈ బ్రహ్మాండం మొత్తానికి కారణం పరమాణు ఎందుకు తీసుకోకూడదు, అణువులు ఎందుకు తీసుకోకూడదు, అవి కూడా సూక్ష్మంగా ఉన్నాయి కదా, అన్నిట్లో ఉన్నాయి కానీ ఏ దాని పరమాణులో అవి వాటికే ఉన్నాయి, కానీ అన్నిట్లో వ్యాపించి ప్రధాన ప్రకృతి అనుకోండి, సత్వగుణము రజోగుణం తమోగుణం అన్నిట్లో వ్యాపించి ఉంది. ఇప్పుడు రసతన్మాత్రంలో సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం కూడా ఉందండి. అదే గంధతన్మాత్రంలో ఈ 3 గుణాలు ఉన్నాయి. ఎందుకంటే సత్వగుణము రజోగుణము తమోగుణము సామ్యవస్థ అనే ప్రకృతి అని చెప్పామట. అన్ని కలిసి ఉందనే ప్రకృతి అంటామట. అలాగే ప్రతి మహాభూతంలో, ప్రతి మహాకణంలో అన్ని చోట్ల ఈ ప్రకృతి వ్యాపించి ఉందన్నమాట. అలాగే పరమాణులు వ్యాపించలేదు. పరమాణులు ఏ ద్రవ్యానికైతే, ఏ భూతానికైతే చెప్పామో ఆ భూతంలోనే ఆ పరమాణులు ఉంటాయి, అన్ని దాంట్లో ఉండవండి. దాంట్లో కలిసి కలవడంటే అవి ఆ రకం కలుస్తాయి. ఆ గుణాలు వాటికే వర్తిస్తాయి. గంధ గుణాలు పృథివీకే వర్తిస్తాయి, రసగుణాలు నీటికే వర్తిస్తాయి, రూపగుణాలు అగ్నికే వర్తిస్తాయి, స్పర్శ గుణాలు వాయుకే వర్తిస్తాయి, శబ్ద గుణం అనేది ఎల్లప్పుడూ శబ్ద పరమాణులు ఆకాశానికి వర్తిస్తాయి. అలాగా అందులో ఉంటాయి. వీళ్ళు పరస్పర ఉదయం కలుస్తూ ఉంటాయి. కలవడం అంటే అవి ఎక్కడ ఉన్నా అవి ఆ తత్వానికి చెందుతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇది అణు స్వరూపంని మనం ప్రధాన ఉపాదాన కారణంగా తీసుకోవడానికి వీలు కాదు అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారు. అస్తు, ఓకే. ఇప్పుడు ఆ రకంగా మనం దీంట్లో ఏ ఒక మహాభూతం లేకుండా మనకి అసలు జీవనం కూడా గడవదు. 5 పంచమహాభూతులు ఉంటే అన్ని కలిస్తే అవుతున్నాం. అలాగా అగ్ని గుణాలు ఉంటాయి, గుణాలు ఉన్నాయని ఆ పరస్పరం కలయిక ఉంటుంది. కలయిక ఉంది కాబట్టి మనం పరస్పర సంయోగంతో ఈ సృష్టి తయారు. సంయోగం లేకుండా ఏ ఒక తత్వం ఉంటే ఈ పృథ్వీ నడవదండి. 3 తత్వాలు కలిస్తేనే మనకు ఈ కార్య జగత్తు నడుస్తూ ఉంటుంది. ఈ తత్వాలు కలగకుంటే మనకు కార్య జగత్తు నడవదన్నమాట. కానీ నడవడం అంటే ఏ దానికి ఏ తత్వాలు ఏ గుణాలు అయితే ఉన్నాయో అదే గుణంలో ఉంటూ అది వాటి యొక్క కార్యాలను, వాటి యొక్క కర్తవ్యాలను నిర్వహిస్తూ ధర్మాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో గంధగుణం పృథివీ యొక్క ధర్మం కాబట్టి అది దీనికి ధర్మం అని చెప్పొచ్చు అన్నమాట. అలాగే సత్వగుణ రజోగుణ ధర్మం అని చెప్పడానికి లేదు. ధర్మాలు ఏంటివి? పృథివీకి గుణం ధర్మం ఏంటి? గంధగుణం. ఆ ధర్మం ఉంది అంటే ఆ గుణం ఉంది అన్నమాట. కానీ ధర్మము ఎల్లప్పుడూ ఆ ధర్మికే అనుసరిస్తుంది, కానీ గుణం ఎల్లప్పుడు గుణం అనేది ఎల్లప్పుడు ఆ గుణికే వర్తిస్తుంది, కానీ వేరే గుణానికి వర్తించమాట. గుణం అనేది ఎప్పుడు గుణిలోనే ఉంటుంది. అవయవం అనేది ఎప్పుడు అవయవిలోనే ఉంటుందన్నమాట, పక్కకుండమాట. అంటే ఏ అవయవి యొక్క అవయవమో ఆ అవయవికే చెందుతుంది. ఏ చెట్టు ఒక ద్రవ్యము, ఆ ద్రవ్యం యొక్క అవయవాలు ఏంటి? చెట్లు, కొమ్మలు, శాఖలు. అది ఏ దానికి సంబంధించిన కొమ్మనో శాఖనో అది దానికి సంబంధించింది, కానీ ఈ శాఖ తీసుకెళ్ళి ఇంకొక వృక్షానికి సంబంధించిన శాఖలను దాన్ని యుక్తం చేస్తా అంటే అది యుక్తం కావట. యుక్తమైనా కూడా మనం బలవంతం చేసినా కూడా అది దాని స్వరూపంలో ఉంటుంది, కానీ దాని స్వరూపంగా మారిపోదు. అది అదే స్వరూపంలో ఉంటుంది, దాని వేరే స్వరూపంగా మారిపోవన్నమాట. దాని తత్వాలను వదలదన్నమాట, దాని యొక్క గుణాలను వదలదన్నమాట. అలాగే ఉంటుంది ఈ రకంగా. అందుకే పరమాణులు అన్ని చోట్ల వ్యాపించి ఉండవు కాబట్టి ఏ దాంట్లో అయితే ఏ పదార్థంలో ఏ భూతంలో నియుక్తం చేసామో అందులోనే ఉంటాయి కాబట్టి ఆ పరమాణులను ఉపాదాన కారణంగా తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మూల ప్రధాన ప్రకృతినే ఈ సృష్టికి, జగత్తుకి, ఈ బ్రహ్మాండానికి ఆది ఉపాదాన కారక ప్రధాన ప్రకృతిని తీసుకోవాలని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. అస్తు, ఈ రకంగా చెప్పిన తర్వాత మళ్ళీ సిద్ధాంతం ఏమంటున్నా అంటే, సరే ఈ మహత్వపూర్ణమైన జడ రూపమైన ప్రధాన ప్రకృతి దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నావు కదా, ఈ మహతి ప్రవృత్తి ఎందుకోసం దీన్ని ఎందుకు తీసుకుంటున్నావు? మళ్ళీ దానికి మన ప్రశ్న అడుగుతున్నాడు. దీనికి మహతి ప్రవృత్తి అనేది దీనికి అత్యధిక జ్యేష్ఠత్వం అని చెప్పాం, ఆధిక్యం, ప్రసిద్ధ ఆధిక్యం అని చెప్పాడు. ఆధిక్యత అనేది దీనికి మహతి ప్రవృత్తి అనేది ఎందుకు ఉంది అంటే దానికి సిద్ధాంతికి ప్రస్తావన చేస్తున్నాడు. అనుపభోగే అపి పుమర్థం సృష్టి. అనుపభోగే అపి పుమర్థం అంటే పురుషుని ప్రయోజనం కొరకు, పురుషునికి భోగాపూర్వకాన్ని సృష్టించడం కోసమే ఈ సృష్టి ఉంది. అందుకే అనుపభోగే అపి పుమర్థం, అనుపభోగే అపి పుమర్థం
ప్రధానస్య సృష్టి. ఈ ప్రధాన సృష్టి ఎందుకుందంటే పురుషునికి భోగాలను అపోగాలను అందజేయడం కోసమే ఈ ప్రధాన ప్రకృతి యొక్క సృష్టి అనేది నడుస్తుంది. ఏ రకంగా అంటే ఉష్ట్రస్య కుంకుమ వహనవత్. ఉష్ట్రస్య కుంకుమ వహనవత్. ఉష్ట్రం అనేది ఏనుగంటివి కుంకుమాన్ని ఏ విధంగా వహనం చేస్తుందో మోస్తుందో అది అందుకోసమే ఉందన్నమాట. దాని కుంకుమ ఏదైతే ఉందో అనుభవించడం కోసం కాదు, దాని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అనుభవించడం కోసం కాదు, అది కేవలం వహనం కోసమే ఉంది. అలాగే ఇక్కడ ఈ సృష్టి యొక్క ప్రకృతి అనేది ఎలా ఎందుకోసం ఉందంటే పురుషుడికి అంటే పురుష జీవాత్మకి సమస్త ప్రాణుడికి భోగ అపవర్గాలు కర్మానుసరంగా భోగాన్ని అపవర్గం కలగజేయడం కోసమే ఈ ప్రధాన ప్రకృతి యొక్క ప్రాధాన్యం అనేది ఆధిక్యత అనేది ఉంది. ఎందుకోసం ఉందని ఎందుకోసం ఉంది. ఈ అనుపభోగేపి అది భోగ్య వస్తువు అయినప్పటికీ కూడా భోగాన్ని అందజేసినప్పటికీ కూడా అది పుమర్థం సృష్టి. పుమ అంటే పురుష జీవాత్మ కోసమే ఈ సృష్టి యొక్క ప్రధాన సృష్టి యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎలాగంటే ఉష్ట్ర కుంకుమ వహనవత్. ఉష్ట్ర కుంకుమ వహనానికి సమానంగా అని ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. చూడండి ఇక్కడ భాష్యం, స్లైడ్ మార్చండి. అనుపభోగోపి పుమర్థం సృష్టి ప్రధానస్య. ఎలాగంటే ఉష్ట్ర కుంకుమ వహనవత్. ఉష్ట్ర కుంకుమ వహనానికి సమానంగా అంటే ఈ సర్జన ప్రవృత్తి అనేది పురుషుని ప్రయోజనం కోసమే సృష్టించబడింది. అంటే తన భోగాల కోసం కాదనమాట. ప్రకృతికి స్వయం తన భోగం కలగకపోయినప్పటికీ కూడా మరి ఎవరి భోగం కోసం ఇది ఉత్పన్నమైనది సృష్టి ప్రధాన. ఇంత విశాలమైన ప్రవృత్తి ఎందుకు ప్రధాన ప్రకృతికి ఎందుకు ఇంత విశాలమైన ఆధిక్యత ఎందుకు ఉంది అంటే అది పురుష జీవాత్మకు భోగాలను అందజేయడం కోసమే ఇది సృష్టి యొక్క నిర్మాణం జరిగింది, కానీ స్వయం ఉపభోగం చేయడం కోసం కాదు. ఎలాగంటే ఉష్ట్ర కుంకుమ వహనవత్ అని చెప్పి సిద్ధాంతికి చెప్పామట. ఉష్ట్ర కుంకుమ వహనం అంటే ఏమిటి? దానికి అంటే ఊంట్ అంటే ఒంటె మీద బహుమూల్యమైనటువంటి కేశర్ అంటే తెలుసు కదండి. కేశర్ అంటే మనకు అది ఎక్కువగా చలి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనం ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం అన్నమాట. కుంకుమ పుష్పం ఏదో అంటుంటాం కదా, అది అంత బహుమూల్యమైన మాట. అది అక్కడ ఇసుక ఎడారుల్లో అది ఇక్కడ చలి ప్రాంతాల్లో ఎక్కువగా వాటి మీద మోసుకెళ్తూ ఉంటామట. కానీ అది ఎప్పుడు వాటిని అనుభవించామట. ఇంత విలువైన వస్తువును కూడా ఎప్పుడు అనుభూతిని పొందదన్నమాట, వాటిని ఉపయోగించుకోదన్నమాట. అది ఏ విధంగా వహనంగా ఉందో, అది స్వయం ఉపభోగం కాకపోయినప్పుడు ఇతరుల ఉపభోగం కోసం ఏ విధంగా మోస్తుందో, అలాగే సృష్టి కూడా స్వయం అనుభవించకపోయినప్పటికీ కూడా ఉపభోగం చేయకపోయినప్పుడు కూడా అది ఇతరుల కోసమే, అంటే ఈ సంసారంలో ఉన్నటువంటి జీవాత్మల కోసం, జీవాత్మ కళ్యాణం కోసమే భోగాలను అపవర్గం అందజేయడం కోసమే ఈ సృష్టి యొక్క ప్రధానం జరిగింది అని చెప్పి ఇక్కడ ఒక ఒంటె యొక్క దృష్టాంతాన్ని చూపించి చెప్పబడిందండి. చూడండి, ఇక్కడ ప్రధానస్య అంటే స్వ అనుపభోగే అపి, అంటే ప్రధాన ప్రకృతి స్వ అనుపభోగే అపి, అది స్వయంగా అనుభోగాలు భోగం చేయకపోయినప్పుడు కూడా, ఉపభోగం అంటే భోగాలు చేయడం, అనుపభోగం అంటే ఉపభోగం చేయకపోవడం. అంటే ప్రధాన ప్రకృతి ఉపభోగం అంటే ఏం లేదండి, దాని స్వార్థం అంటే ఏం లేదు. ప్రధానస్య స్వ అనుపభోగే అపి తస్య సృష్టి. మన ఆ ప్రధాన ప్రకృతి యొక్క సృష్టి ఎందుకుందంటే సర్జన ప్రవృత్తి పురుషార్థ, అంటే పురుష ప్రయోజనాయ, పురుష ప్రయోజనం కొరకు ఈ సృష్టి యొక్క నిర్మాణం, విశాలమైన ప్రకృతి యొక్క జగత్ అనేది కనిపిస్తుంది. కానీ ప్రధాన ప్రకృతి ఉపభోగం కోసం కాదు, ఇది ఎవరికి? పురుషార్థ, అంటే పురుష ప్రయోజనాయ, అంటే సమస్త జీవాత్మలకు కోసమే, సమస్త జీవాత్మలకు కళ్యాణం చేకూర్చడం కోసమే ఈ ప్రధాన సృష్టి యొక్క విశాలత అనేది మనకు కనిపిస్తుంది, ఆధిక్యం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ తీసుకోబడింది అన్నమాట. ఎలాగంటే దానికి దృష్టాంతం యథా ఉష్ట్రహ అంటే ఒంటె, కుంకుమం బహుమూల్యమైన విలువ, ఎంతో విలువైన అంటే అది ఎంతో చిన్న, కొన్ని కణాలు కూడా ఎంతో విలువ, ఎంతో అది మూల్యవాన వస్తువు అన్నమాట, ద్రవ్యం అనమాట. కుంకుమం బహుమూల్యం పదార్థం వహతి, ఇతరుల కోసం వహనం చేస్తుంది, మోస్తుంది. స్వ ఉపభోగ అభావే తద్వత్, అది స్వయం ఉపభోగం చేయదన్నమాట, కానీ స్వయం ఉపభోగ అభావేపి తద్వత్. అలాగే ప్రధానస్య సృష్టి, ప్రధాన ప్రకృతి యొక్క సృష్టి అది సర్జన ప్రవృత్తిరపి నా స్వార్థ కింటూ పదార్థ ఏవ, అది స్వార్థం కోసం కాదు, పదార్థం అంటే జీవాత్మల కోసం. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు ఏవైతే ఉన్నాయో, ప్రాణులు ఏవైతే ఉన్నాయో, వాటికి భోగాలను చేసిన కర్మలకు, పాప కర్మలకు భోగాలను అనుభవించడం కోసము, సుఖాలకు
పుణ్యకర్మలకు సుఖాన్ని అనుభవించడం కోసము, ఇంకా ముక్తిని అందజేయడం కోసము ముందుకు చెప్పుకున్నాం. ఇయం సృష్టి భోగ అపవర్గార్థం, భోగాలను కోసము అపవర్గం కోసం, అపవర్గం ముక్తి కోసం, మోక్షం కోసమే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది. ఇది నిరంతరంగా నడుస్తూ ఉంటుంది అన్నమాట. సమస్త జీవరాశులకు అంటే నిరంతరంగా ఎవరికైతే సమస్త కర్మలు నష్టం కాలేదో ఆ నష్టమైన వాళ్ళకి తప్ప మిగిలిన అందరికి కూడా ఎవరికైతే కర్మాశ నష్టం కాలేదో వాళ్ళందరి కోసము ఈ ప్రధాన ప్రకృతి యొక్క సృష్టి నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇది నష్టం కాదు, అంతం కాదు. ఇది సృష్టి ప్రళయ చక్రం నిరంతరంగా నడుస్తూనే ఉంటుంది. అందుకే ఆది అనంతం కాలం నుంచి, అంటే అనాది కాలం నుంచి అనంత కాలం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అలాగే కొనసాగుతూ ఉంటుంది. అది ఆది అంతం అంటూ లేదు. 3 పదార్థాలు అనాది, ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. కాబట్టి ఈ 3 పదార్థాలు అనాది నిరంతరం నడుస్తూ ఉంటాయి. కానీ ఈ సృష్టి యొక్క ప్రక్రియ సమస్త జీవాత్మని ఒకే విధంగా ఎప్పుడు మోక్షంలోకి కూడా వెళ్ళవు. మళ్ళీ వెళ్ళినా కూడా అవధి కాలం తర్వాత దీర్ఘకాలం తిరిగి వస్తాయి. కాబట్టి ఈ ప్రకృతి యొక్క సృష్టి రచన నిరంతరంగా సమస్త జీవరాశులకు సుఖాన్ని అందజేయడం కోసం, భోగాన్ని అందజేయడం కోసము ఈ ప్రకృతి యొక్క సృజన ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. సృష్టి నిర్మాణం నడుస్తూ ఉంటుంది. నా స్వార్థ కింద పరార్థ అంటే పురుషార్థ, పురుషుని ప్రయోజనం కొరకే ఈ సృష్టి, మహతి సృష్టి, విశాలమైన సృష్టి కనిపిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాలి. ప్రతిపక్షం అడిగాడు, ఈ ప్రధాన ఈ ప్రధాన ప్రకృతి ఎందుకు స్వీకరించబడుతుంది, ఇంత విశాలమైనటువంటి దాన్ని ఎందుకు చెప్పబడుతుంది అంటే ఇందుకోసం చెప్పబడినాడు. అంటే ఈ ప్రధాన ప్రకృతి ఇటువంటి విశాలమైనటువంటి ఆధిక్యత ఎందుకు, దాని స్వార్థం అంటూ ఎందుకు, దీన్ని ఎందుకు ప్రవృత్తి, ఈ ప్రధాన ప్రకృతి ఎందుకు ఈ రకంగా విశాలంగా జగత్ రూపంలో, విశ్వ రూపంలో వ్యాపించి ఉందంటే ఇందుకోసమే. దాని స్వార్థం అంటూ ఏం లేదు, పురుష ప్రయోజనం కొరకమే ఈ సృష్టి విశాలంగా బ్రహ్మాండ రూపంలో, జగత్ రూపంలో వ్యాపించి ఉంది. పురుష ప్రయోజనం ముఖ్య ప్రయోజనము, దీనికి అప్పుడే స్వార్థం అంటూ ఏది లేదు అని సిద్ధాంతి ఇక్కడ దానికి సమానం చెప్పాడు. అస్తు, ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని చూసాము. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. తర్వాత సరే ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ దీంట్లో ప్రధాన ప్రకృతి అనేది పురుషుని ప్రయోజనం కొరకు ఉంది. పురుషుని ప్రయోజనం కొరకు అన్నప్పుడు ఆ పురుషుడికి అందరికి సమానంగా ఉంచవచ్చు కదా. ఈ సంసారంలో వివిధమైన పురుషులు, వివిధమైన మనుషులు ఎందుకు కనిపిస్తున్నారు? బాగానే ఉంది. ఈ సమస్త జీవరాశులకు, సమస్త జీవాత్మలకు పురుష ప్రయోజనం కొరకు, భోగాన్ని అనిపించడం పురుష ప్రయోజనం కొరకు సృష్టి నిర్మించబడిందని చెప్పావు. ఇప్పుడు ఈ సృష్టిలో ఈ పురుషుని ప్రయోజనం అంటున్నావు కదా, పురుషుని యొక్క ప్రయోజనం అందరికీ సమానంగా ఉండాలి కదా. సమానంగా ఉండకుండా భిన్న భిన్నంగా కర్మ విచిత్రత ఎందుకు కనిపిస్తుంది? దీంట్లో అన్ని రకాల మనుషులు, ప్రాణులు, పశువులు, పక్షుల్లో కూడా దాంట్లో చాలా కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాయట. చాలా కొన్ని వేదన చెందుతున్నాయి. సమానత అనేది లేదు సృష్టిలో కూడా. పురుష ప్రయోజనం కొరకు అన్నప్పుడు పురుష ప్రయోజనం కొరకు అందరికి సమానమైన స్థితి ఉండాలి కదా. అందరు సుఖంగా ఉండాలి లేదా అందరు దుఃఖంగా ఉండాలి, మధ్యస్థంగా ఉండాలి. అలా కాకుండా సుఖంగా ఉండదు, కొంత దుఃఖంగా ఉండదు, కొంత బాధపడుతున్నారు, కొందరు ఇంకా చాలా నిమ్న యోనిలో క్రిమి కీటకాల్లో, పశు పక్షులు తిరుగుతున్నారు. ఎందుకు ఈ విచిత్రత ఎందుకు కనిపిస్తుంది? సమానంగా ఎందుకు లేదు? ఎందుకు అలా సృష్టించా? అటువంటి సృష్టి ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటి? పురుష ప్రయోజనం కొరకు ఇటువంటి బ్రహ్మాండమైన ప్రకృతి విధంగా సహాయపడుతుంది అని చెప్పావు. ఇటువంటి బ్రహ్మాండం ఏ ఉపయోగం దీనివల్ల? సమానతనే లేదు ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో. దానికి సిద్ధాంతి కర్మ వైచిత్ర్య సృష్టి వైచిత్ర్యం అని చెప్పి దానికి కర్మ కారణం చూపిస్తాడు. ఆ కర్మ కారణం ఏంటో, అది ఎందుకు ఈ కర్మలు వివిధ ప్రకార ప్రాణులు కనిపిస్తున్నాయి, భిన్న భిన్న ప్రాణులు కనిపిస్తున్నాయి, ఎటువంటి కర్మలు చేయడం వల్ల ఇటువంటి సృష్టి మనకు లభిస్తుంది, ఇటువంటి లోకం మనకు లభిస్తుంది అనేది ఆ ప్రస్తావన రేపు చూద్దామండి. ఎందుకు ఈ సృష్టిలో వివిధత, ఎందుకు భిన్న భిన్న వ్యక్తులు కనిపిస్తున్నారు, ఎందుకు కర్మ భిన్న భిన్నంగా ఉందనేది ఇక్కడి నుంచి విస్తృతంగా వివరంగా చెప్పబడింది. అదేంటో రేపు చూద్దాం. అస్తు, ఇంతవరకు ఎవరికైనా సందేహం చెప్పండి. అస్తు, ఓకే అండి. నెక్స్ట్ ప్రక్రియ రేపు చూద్దామండి. మంత్రపాఠ చూద్దాం. మంత్రపాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమస్కారం.